ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా మారిన తిరుమల నడక మార్గాల యొక్క సమయాలకు సంబంధించి, అలాగే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అండ్ తిరుమల ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 28వ తేదీ ఆదివారం రోజున 91,793 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,221 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,90,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కదండి. ఇందులో భాగంగా జూన్ 29వ తేదీ అనగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా రాత్రి స్వామి వారికి నిర్వహించే గరుడ వాహన సేవను కనులారా దర్శించుకోగలరు. ఆగండి, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే ముందు ఈ 30 సెకన్లు చూడకపోతే ఒక మంచి ఆఫర్ను మిస్ అయ్యే అవకాశం ఉంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్, గ్రాసరీస్ ప్రతిరోజు వచ్చే బెస్ట్ డీల్స్, భారీ డిస్కౌంట్స్ మరియు ఫ్లాష్ సేల్ను వెతికి మీకందిస్తున్నా. డబ్బు ఆదా చేసే బెస్ట్ డీల్స్ను మిస్ అవ్వకండి. ప్రతిరోజు మీ మొబైల్కే తాజా ఆఫర్స్ మరియు భారీ డిస్కౌంట్స్ అందుతాయి. ఇప్పుడే డైలీ లూట్ ఆఫర్స్ హబ్ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కమెంట్లో ఉన్నాయి. మిస్ అయిన డీల్ తిరిగి రాదు. ఇక నెక్స్ట్ తిరుపతి ఆఫ్లైన్ టోకన్స్. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే వారాంతం వరుస సెలవుల కారణంగా గత 3 రోజుల నుంచి తిరుమలలో కావచ్చు అండ్ ఆఫ్లైన్ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద కావచ్చు అధిక భక్తుల రద్దీ కారణంగా మధ్యాహ్నం నుంచి ఇవ్వాల్సిన ఈ టోకన్స్ ని ఉదయం నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా జూన్ 30వ తేదీ అంటే రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 8,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఉదయం 8:05 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే మొత్తం 8,000 ఎస్ఎస్టీ టోకన్స్ కేవలం గంట సమయంలో కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. అంటే ఉదయం 9:05 కల్లా ఎస్ఎస్టీ టోకన్స్ అన్ని కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ
శ్రీవారి మెట్టు మార్గం 2000 టోకన్స్ ఉదయం 9:45 వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. 9:45 సమయంకి శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ కూడా కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో ఆ కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. వారాంతం వరుస సెలవుల కారణంగా తిరుమల స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆఫ్లైన్ టోకన్స్ ఇచ్చే ఈ సమయాలను కూడా టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి. అండ్ తిరుమలలో గత 3 రోజుల నుంచి ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తుల సంఖ్య అనేది అధికంగా ఉంది కాబట్టి సామాన్య భక్తులందరికీ కూడా కొంచెం త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం జూన్ 29వ తేదీ అంటే ఈ రోజు విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అండ్ కరెంట్ డే కోటాలో శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ప్రతి రోజు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ ఏ రోజు ఎన్ని ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక తిరుమల నడక మార్గాల యొక్క సమయాలు, తిరుమలకు నడిచి వెళ్లే 2 నడక మార్గాలకి కూడా సమయాలైతే ఉన్నాయి. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే 2 నడక మార్గాలలో కూడా బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడక మార్గాలలో నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించరు. కాబట్టి పిల్లలతోటి నడక మార్గాలలో నడిచి వెళ్లాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాలను గమనించుకొని మీ నడక మార్గ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ నడక మార్గాలలో నడిచి వెళ్లే భక్తులు మీ యొక్క లగేజ్ అనేది మోసుకొని వెళ్లే పని లేకుండా టీటీడీ వారే ఉచితంగా మీ లగేజ్ ని కింద నుంచి తిరుమల కొండపైకి చేర్చడం జరుగుతుంది. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. మీరు ఆ కౌంటర్ వద్ద మీ యొక్క లగేజ్ అనేది డిపాజిట్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి మీరు తిరుమలకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ లో లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ యొక్క రిసిప్ట్ చూపించి మీ లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. సేమ్ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి కూడా ఆ నడక మార్గం స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. అక్కడ మీ లగేజ్ డిపాజిట్ చేస్తే ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి తిరుమలకి చేరుకున్నాక అంటే తిరుమలకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో మళ్ళీ లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉందండి. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ రిసిప్ట్ అనేది చూపించి మీ లగేజ్ అనేది మీరు రిటర్న్ తీసుకోవచ్చు. ఇక ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు, తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11:59 వరకు వాహనాల్ని అనుమతిస్తారు. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. అయితే 2 వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఈ 2 కూడా ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రం ఇస్తారు. తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. మీరు తిరుమలకి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ ఈ 2 కూడా తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్ అనేది అలాట్ చేస్తారు. కానీ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 లేదా 8 గంటల లోపు ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఉదయం 8 గంటల తరువాత ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుందండి. ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ సిఆర్ ఆఫీస్ వద్ద క్లోజ్ చేసున్నాయి అనుకోండి, ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ అనేవి మొత్తం 5 ప్లేసుల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే పిఎసి 2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రి సదన్ అంటే పిఎసి 1, 4 యాత్రి సదన్ 3 అంటే పిఎసి 3, 5 వెంకటాద్రి నిలయం అంటే పిఎసి 5. తిరుమల కొండపై ఈ 5 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, శ్రీవారి అన్న ప్రసాదం అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. తిరుమలలో అకామిడేషన్ రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా ఆ లాకర్ లో పెట్టేసుకొని
ఫ్రెష్ అప్ అయిపోయి తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆఫ్లైన్ టోకన్స్, నడక మార్గాల యొక్క సమయాలు, ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.